అండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలైంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఇటు వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున నువ్వు దేవుని వాక్యం ఏ విధంగా చదువుతున్నావు? తల్లిదండ్రులు చెప్తే చదువుతున్నావా? చదవాలి కాబట్టి చదువుతున్నావా? ఏ విధంగా చదువుతున్నావు? ఆయన వాక్యమును మనము పరిశీలించి చదవాలి. కంఠస్థంగా దేవుడి వాక్యం చదువుతుంటే ఏదో చాలా మంది అశ్రద్ధగా చదివే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల కోసం భయం చొప్పున చదివే వాళ్ళు ఉన్నారు. దైవ సేవకులు ఏమన్నా అంటారేమో అని చదివే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ విధంగా కాదండి. పరిశీలించి దాన్ని క్షీణించి ఆసక్తితో చదివే వాళ్ళగా ఉండగలగాలి మనం. దేవుడి వాక్యం పరిశుద్ధ గ్రంథం కదా. ఆ వాక్యంని మనము క్షీణించి పరిశీలించి ప్రతి వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి అనే విధంగా మనం చదవాలి. ఆసక్తితో చదివేగలగా ఉండగలగాలి. అంతేగాని చదువుకున్న పిల్లలు బుక్స్ ఏం చేస్తారండి, ఇడిదిప్పి అట్టేస్తారు. అట్లా కాదు, క్షీణించి పరిశీలించి చదివేవారిగా ఉండగలగాలి. మనకి చదువు రావట్లేదు, బైబిల్ చదువుదామంటే అడుగు దేవుని, అయా నీ జ్ఞానం నాకు ఇవ్వండి అయ్యా, నేను బైబిల్ చదివేంత జ్ఞానం నాకు ఇవ్వండి అని ప్రార్థించు. ఆయనకు మంచి జ్ఞానం ఇస్తాడు. నువ్వు పరిశీలించి చదివేదానిలాగా చదివేవాడిలాగా మనము ఉండగలగాలి. ప్రార్థించుకుందామా? మహాపరిశుద్ధైన ప్రేమ గల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభువా, అవునయ్యా నీ పరిశుద్ధ గ్రంథమును నైనా మేము అయా నాయన క్షీణించి పరిశీలించి చదివే కృప ప్రతి ఒక్క బిడ్డకి దయచేయబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.